అది. అందరికీ నమస్తే. సెలబ్రిటీ అవటం చాలా కష్టం. సెలబ్రిటీ అయితే అనేకమైనటువంటి ఆరోపణలు వస్తాయి, తొక్కాలని చూస్తారు, ట్రాప్లు ఉంటాయి. వీటికి గనక పడిపోతే ఇంతవరకు సంపాదించుకున్నటువంటి సెలబ్రిటీ స్టేటస్, కళలు కన్నటువంటి కళలు అన్నీ కూడా నిమిషంలో నేలమట్టం అవుతాయి. హర్ష సాయి ఈ పేరు తెలియని వారు యూట్యూబ్ ప్రపంచంలో, ముఖ్యంగా తెలుగు యూట్యూబ్ ప్రపంచంలో తెలియని వారు లేరు. ఈయన యూట్యూబ్ స్టార్గా గుర్తింపు పొందాడు. అయితే యూట్యూబ్ ద్వారా అనేక మందికి మంచి చేస్తూ పేదలకి సాయం చేస్తున్నాడని హర్ష సాయిని సపోర్ట్ చేస్తున్న వారు అంటుంటే, లేదు అదంతా ఒక పెద్ద డ్రామా, అందరినీ మోసం చేస్తూ ఫేక్ని ప్రమోట్ చేస్తున్నారు అని అనేవారు లేకపోలేదు. అయితే ఇప్పుడు హర్ష సాయి రేప్ కేస్ వివాదంలో చిక్కుకున్నాడు. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఓ యువతి తనని పెళ్లి చేసుకుంటాను అని మోసం చేయడమే కాకుండా లైంగికంగా వాడుకున్నాడని, అంతేకాకుండా తనకి ఇవ్వాల్సినటువంటి 2 కోట్ల రూపాయలని కూడా ఇవ్వకుండా తనని హింసిస్తున్నాడంటూ ఒక కేసును అయితే పెట్టింది. నాకు ఉన్నటువంటి రూల్స్ ప్రకారం ఆ యువతి పేరును కానీ ఆ యువతి యొక్క ఫోటోని కానీ చూపించేటువంటి ప్రయత్నం అయితే మనం చేయట్లేదు. సో డీటెయిల్స్ అయితే చెప్తాను. ఈ డీటెయిల్స్ ద్వారా మీకు ఆ యువతి ఎవరు అనేది ఇండైరెక్ట్గా అయితే ఒక క్లారిటీ వస్తుంది. రీసెంట్గా హర్ష సాయి మెగా అనేటువంటి ఒక చిత్రాన్ని తీస్తున్నాడు. ఆ చిత్రంలో కీ రోల్ పోషిస్తున్నటువంటి ఆ యువతి, అంతేకాకుండా ఆ చిత్రానికి నిర్మాత, ఇంకా బిగ్ బాస్ ఫేమ్ కూడా. ఆ యువతి కేసు పెట్టడం, పోలీసులు ఆ కేసుని ఫైల్ చేయడం, అంతేకాకుండా ఆ యువతికి చట్టపరంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తే అవును తప్పు జరిగిన మాట వాస్తవమే అని ఆ వైద్య పరీక్షల్లో నిర్ధారణ కావడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో హర్ష సాయి ఇప్పుడు అప్స్కాండిల్ అంటే పరారీలో ఉన్నాడు. అయితే ఇక్కడ హర్ష సాయి నుంచి ఒక వర్షన్ కూడా వచ్చింది. అది ఏంటంటే తన నుంచి భారీగా డబ్బులు వసూలు చేయడానికి ప్లాన్ చేశారని, గతంలో కూడా ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, అయితే తాను డబ్బులు ఇవ్వకపోవడంతో తనపైన ఎలాంటి బురద జల్లుతున్నారని హర్ష సాయి తన వర్షన్ అయితే వినిపించాడు. అయితే హర్ష సాయి ప్రస్తుతానికైతే ఒక సెలబ్రిటీ స్టేటస్లో ఉన్నాడు, డబ్బు ఉంది. తాను పోలీసులకి దొరకకుండా ప్రస్తుతానికి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నాడు. హర్ష సాయి పైన ఇప్పుడే కాదు గతంలో కూడా అనేకమైనటువంటి అభియోగాలు ఉన్నాయి. అవి కూడా చాలా వరకు కూడా కాంట్రవర్సీగా మారాయి. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నాడని, దీని ద్వారా ఆయన్ని ఫాలో చేస్తున్నటువంటి యువత చాలా మంది కూడా డబ్బులు పోగొట్టుకోవటం, కొంతమంది అయితే బలాన్మరణానికి పాల్పడ్డారని, ఇలా గతంలో అంటే రీసెంట్ గానే ఈయన మీద ఒక వివాదమే నడిచింది. ఈ కేసు విషయంలో హర్ష సాయిది ఎలాంటి తప్పు లేదని, ఎవరైతే కేసు ఫైల్ చేసిందో ఆ యువతిదే తప్పు అనేటువంటి విధంగా కొన్ని ఆడియో రికార్డు అంటే కాల్ రికార్డింగ్స్ కూడా బయటికి వచ్చాయి. కింద కప్పేసి మాట్లాడుకోవాలి, ఎంత మర్యాదగా మాట్లాడుకోవాలి, అప్పుడే దానికి విలువ. అలా కూడా కాదు, స్టార్ట్ ఫీలింగ్ రాంచి, స్టార్ట్ ఫీలింగ్ ఎక్సైటెడ్, స్టార్ట్ ఫీలింగ్ నాకు చేయాలని ఉంది, అవన్నీ కూడా ఉంటాం మన దగ్గర. ఆడియో రికార్డింగ్స్ లో ఆయమ్మాయే హర్షాని ట్రాప్ చేసినట్లుగా, తాను చెప్పిన మాట వినకపోతే ఒక అగ్రెసివ్ గా బిహేవ్ చేసినట్లుగా ఆ అమ్మాయి ఆ కాల్ రికార్డింగ్స్ లో అయితే మాట్లాడింది. ఈ యొక్క కాల్ రికార్డ్ చేసిన విధానం చూస్తే కొంచెం ఆశ్చర్యానికి గురవుతాం. దేనికంటే వీరిద్దరూ కూడా వాట్సాప్ కాల్ ద్వారా మాట్లాడుకున్నారు. అయితే వాట్సాప్ కాల్లో రికార్డింగ్ ఆప్షన్ ఉండదు కాబట్టి ఈ హర్ష సాయి ఏం చేశారంటే ఆ వాట్సాప్ కాల్ని స్పీకర్లో ఆన్ చేసి వేరొక మొబైల్లో వీడియో రికార్డింగ్ ద్వారా ఆ యొక్క కాల్ని రికార్డ్ చేశాడు. అంత ముందస్తుగా అంటే 4-5 కాల్ రికార్డింగ్స్ బయటపడినాయి. అంటే అంత ముందస్తుగా హర్ష సాయి ఆ కాల్ రికార్డ్స్ని ఆ పద్ధతి ద్వారా రికార్డ్ చేయడం ఏంటి అనే దానిపై కూడా కొంచెం అనుమానం కూడా వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇలాంటి కేసుల్లో ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు పార్ట్నర్స్ కూడా బాగానే ఉంటారు. ఎక్కడో ఒక చిన్న మిస్టేక్ జరిగింది, ఆ మిస్టేక్ని వీరు ఆసరాగా చేసుకొని ఇలాంటి కేసులు కానీ లేకపోతే ఇలాంటి గొడవల్ని సృష్టించి ఎదుటివారి పైన బురద జల్లటమో లేకపోతే
అలాంటి వారిపైన ఆర్థికంగా లాభపడటమో లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి కేసుల్లో అమ్మాయిలకి ఎక్కువగా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే వారికి ఉన్నటువంటి చట్టాలు కానీ నిజంగా జరిగితే పర్లేదు, కానీ కావాలని ఏదైనా బురద జల్లాలని చేస్తే అదే తప్పు. అయితే ఇంతకు ముందు కూడా హర్ష సాయి మీద ఏవైతే బెట్టింగ్ గురించి వచ్చిందో అది కూడా మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వివాదంగా మారింది. అయితే మొన్న తెలంగాణ పోలీసులు ఒక బ్రాండ్ అంబాసిడర్గా హర్ష సాయిని పెట్టడం కూడా కొంచెం హాస్యాస్పదంగా అనిపించిందని చెప్పి ఒక వర్గం వారు కూడా విమర్శలు అయితే చాలానే వచ్చినాయి. ఈ హర్ష సాయి ఏదైతే యూట్యూబ్ ద్వారా ఒకరికి సాయం చేస్తున్నట్టు, లేకపోతే ఒకరికి ఇల్లు కట్టిస్తున్నట్టు, పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తున్నట్లు ఏవైతే ప్రచారం చేసుకున్నాడో అవన్నీ కూడా గుట్టిదే అని చెప్పి ఒక వర్గం వారు విమర్శిస్తున్నారు. నిజానికి హర్ష సాయి అలా చేసినట్టయితే, ఏదైతే సాయం చేశాడో, ఇల్లు కట్టాడో అలా చేసినట్టయితే ఎవరికి ఇల్లు కట్టాడు, ఎక్కడ ఇల్లు కట్టాడు, ఆ యొక్క ఊరి పేరు కానీ ఆ యొక్క మనిషి పేరు కానీ దాని గురించి ఎటువంటి డీటెయిల్స్ కానీ ఎక్కడా ప్రస్తావించడు. దాని తర్వాత కూడా ఎవరో కూడా వీడియోలు వచ్చినట్టుగా లేరు. సో ఇదంతా కూడా అవాస్తవం అనేటువంటి వాదన కూడా నడుస్తుంది. అయితే ఇప్పుడు హర్ష సాయి పైన ఏదైతే ఇప్పుడు కేసు ఉందో, రేప్ కేసు, ఇది ఫస్ట్ టైము ఆయన మీద వచ్చినటువంటి ఎలిగేషన్. ఈ టైప్ ఆఫ్ ఎలిగేషన్లో ఇదే ఫస్ట్ కేసు. నిజంగానే హర్ష సాయి ఈ బిహేవియర్ గలవాడే అయితే అంత డబ్బు పలుకుబట్టి దాదాపుగా ఇప్పుడు సెలబ్రిటీ స్టేటస్లో ఉన్నటువంటి వ్యక్తి అంత ఇమేజ్ ఉండి ఈ రేప్ కేసులో ఇరుక్కోవాలనుకుంటాడా? అనుకోడు కదా. మొన్న జానీ మాస్టర్ యొక్క కేసుని ఇన్స్పిరేషన్గా తీసుకొని కొంతమంది అమ్మాయిలు ఆ టైప్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించి రివెంజ్ కోసం అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదిస్తున్నట్లుగా కూడా ఒకవైపు నుంచి మాటలు వినిపిస్తున్నాయి. హర్ష సాయిపై నమోదైనటువంటి ఈ కేసు కనుక నిజమైతే బెట్టింగ్ యాప్స్ తదితర ఇరకాటాల్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నటువంటి హర్ష సాయి ఇప్పుడు ఈ కేసుతో తన కెరియర్ని టోటల్గా తన చేతులతో తానే నాశనం చేసుకున్నట్టే.